గెలిపించుకోవాలి. అది అసలైనటువంటి పరిష్కారం అనేటువంటి దాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ జనగామ గడ్డ ఏదైతుందో ఈ గడ్డ వాస్తవానికి ఎర్ర జెండాలకి అడ్డా ఇది. ఎర్ర జెండాలకి పురుడు పోసినటువంటి గడ్డ ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి నూదినటువంటి గడ్డ ఇది. అందుకనే ఈ గడ్డ మీద, ఈ జనగామ గడ్డ మీద ఎగరాలంటే అది ఎర్ర జెండా తప్ప వేరే ఏ జెండాకు కూడా అర్హత లేదు అని చెప్పేసి. ఎందుకంటే విష్ణు రామచంద్రారెడ్డి లాంటి ఒక దుర్మార్గుని, ఒక నిజాము రజాకారులను ఎదిరించినటువంటి ఒక ఐలమ్మ, ఒక కొమరయ్య, ఒక బందగి, ఒక టాను నాయకు, ఒక ఏసేటి నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు, అనేక మంది పోరాట ధీరులు ఈ గడ్డ మీదనే పుట్టారు. ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి, తన ప్రాణం కంటే ప్రధానమైనదిగా భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామలో నిలబెట్టారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది. ఇలాంటి గడ్డ నుండి మనం రాబోయేటువంటి కాలంలో ప్రజా సమస్యల మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడి నుండి నాంది పలకాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ, లేకుంటే ఇప్పటిదాకా రేషన్ కార్డుల గురించి చెప్పారు. ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి, ఇల్లు కావాలని చెప్పి, అంటే 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇప్పుడు కావస్తా ఉంది. పాలకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం అమృతోత్సవంలో ఉన్నమాట. అంటే అమృత గడియలలో ఉన్నాం. అంటే అమృతం ఎవరికి వస్తా ఉంది? ఆకలి చావులు ఉన్నాయి మనకి. ఎక్కడ అమృతం దొరకట్లేదు. ఆకలితో ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్లలో చూసాము. సిరిసిల్లలో నేతన్నలు తిండికి లేక కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత కూడా తిండికి లేక మనుషులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం దిగజార్చినటువంటి స్థితి ఉంది. అంతేకాదు మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, మామూలుగా సామెత తెలంగాణలో మనకు సామెత ఉంటుంది, దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పెట్టి వస్తాయా పాలు? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? దుర్మార్గమైనటువంటి పార్టీలకి, దోపిడీ చేసే పార్టీలకి, ప్రజల సమస్యలంటే లెక్కలేనటువంటి పార్టీలకి వాటికి ఓట్లేసి, వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి, వాళ్ళని కౌన్సిలర్లు చేసి, వాళ్ళని చైర్మన్ చేసి, మళ్ళీ అయ్యా మాకు ఇది కావాలి అది కావాలి. సమస్య తీవ్రంగా ఉంది. ఈ రోజు ఒడ్లు కొనక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఇల్లు లేక అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. మీరు ఆ అధికారాన్ని వాడుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి. అంతే తప్ప మీరు బూతులు తిట్టుకోవడం కోసం కాదు. తిట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ తిరుగుతా ఉన్నారు, లేకపోతే కేసీఆర్ తిరుగుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ తిరుగుతా ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం కోసం కాదు మీకు హోదా ఇచ్చింది. మీరు వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం కోసం కాదు మీకు పదవులు ఇచ్చింది. మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి, దీని మీద మీరు మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రైతులు అల్లాల దగ్గర ఓట్లు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వస్తా ఉన్నారు. జరుగుతుంది. ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు తారు కావాలని అనేక ప్రజా ఉద్యమాలు, దేవాదుల ప్రాజెక్టు కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా 11 నెలలు అయింది. మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కాలువలు తవ్వి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి. ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా
మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 30,000 మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్కు వెళ్ళి పనులు చేసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్క్ పొన్నా లక్ష్మీ పుణ్యం అని జనగామ నుంచి వెళ్ళిపోయింది. మరి ఇలాంటి దుర్మార్గులు ఈ రోజు మన ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది.